హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే పూర్తిగా ఫ్లైట్ జర్నీ అనమాట. లాస్ట్ వీడియో కంటిన్యూస్ అనమాట. ఇది మేమైతే యుగండా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే చెకింగ్ అయితే ఉంటుందంట. నాకైతే ఫస్ట్ టైం అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇక మా లగేజ్ అంతా మేము తీసుకొని మొత్తం అయితే ట్రాలీ లాగా ఉంది కదా, దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మనమైతే తీసుకెళ్ళొచ్చు మనం లోపలికి అనేది. వెయిట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీల్స్ అనేవి ఉంటాయి కదా, మనకైతే ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. సో దాంతో అయితే అక్కడికి వెళ్ళి క్యూలో అయితే నించుంటే అక్కడ చెకింగ్ జరుగుతుంది. సో చూసారు కదా, డాగ్ తో కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ఆడ ఎక్కువసేపు వీడియో తీయకూడదంట, అతను వచ్చి చెప్పాడు. ఇకైతే లోపలికి వెళ్ళిపోయి మేము మొత్తం బోర్డింగ్ పాస్ అంతా తీసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిలే అయిందనమాట ఫ్లైట్. సో అందుకోసం అయితే లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి అలా చూసుకొని కూర్చుందామని చెప్పేసి అయితే మేము జస్ట్ అలా విజిట్ చేస్తున్నాం అనమాట. ఏమేమి ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అనేది ఒకసారి చూస్తున్నాను. సో ఇకైతే ఎక్కడైనా కూర్చుందామంటే ప్లేస్ అనేది కనిపించలేదు ఎక్కడ. సో అందుకని అయితే ఒకసారి చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ బీర్ బాటిల్స్ అలానే తినడానికి అనేవి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా మాకైతే కూర్చోడానికి 2 ప్లేసెస్ అయితే కనిపించాయి. ఇక అయితే కూర్చున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్లైట్ డిలే అని చెప్పింది. సో వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనమాట. అందరు చూడండి కూర్చొని సెల్ అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇక మా ఫ్లైట్ టైం అయిందని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాము. మాకిచ్చిన గేట్ నెంబర్ దగ్గరికైతే. ఒకవేళ మనకి ఎవరైనా కొత్తగా ఉన్నారు, వెళ్ళడం తెలియలేదు అంటే ఇక్కడ మనకైతే చూడడానికి బోర్డు అనేది ఉంటుందన్నమాట. దాంట్లో అయితే చూపిస్తూ ఉంటారనమాట ఏ బోర్డు ఏ ఎయిర్లైన్స్ అనేది, సారీ ఏ గేటు ఏ ఎయిర్లైన్స్ అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుందన్నమాట చార్ట్లో టైమింగ్తో సహా. మాది కెన్యా ఎయిర్లైన్స్ అనమాట. సో ఇకైతే మేమైతే గేట్ నెంబర్ చూసేసుకొని ఇక్కడికైతే వస్తే తీరా చూస్తే బస్సులోకి అయితే షిఫ్ట్ ఎక్కమని చెప్పారు. బస్సు అయితే మనం ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారంట. సో ఇకైతే మేము బస్సులోకి అయితే ఎక్కేసాము. ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం అనమాట ఇలాగా బస్సులో వెళ్ళి అలా తీసుకెళ్ళి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లడం అనేది. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఫ్లైట్ లోకే ఉన్నిందనమాట. ఇకైతే బస్సులో నుంచి అయితే దిగేసాము. ఫ్లైట్ అనేది వచ్చేసింది అనమాట. కెన్యా ఎయిర్వేస్ మేము బుక్ చేసుకునింది. సో ఇకైతే కెన్యా దాకా అయితే మేము ఫ్లైట్ జర్నీ అయితే కెన్యా ఎయిర్లైన్స్ చేసుకున్నాము. అక్కడ నుంచి కూడా ముంబై కెన్యా ఎయిర్లైన్సే. మొత్తం 3 ఫ్లైట్స్ అయితే మేము షిఫ్ట్ అవ్వాల్సి ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఉగండా నుంచి అయితే కెన్యాకి వెళ్తున్నాం మేము. సో ఇకైతే బస్ అనేది మా అందరిని ప్యాసింజర్స్ అందరినీ అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇకైతే ఫస్ట్ నుంచి మనం ముందు నుంచి ఎక్కడానికైతే చాలా టైం పడుతుంది. ఇక బ్యాక్ నుంచి వెళ్దాము. మా సీట్స్ కూడా కొంచెం మిడిల్లోనే ఉన్నాయి. సో అందుకైతే మేము బ్యాక్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. సో మొత్తం ఈ గ్రౌండ్ అయితే ఎన్ని ఎకర్స్ ఉంటుందో ఏమో కానీ చాలా అంటే చాలా పెద్దది. ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో అందుకోసం అయితే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో కూడా షూట్ చేస్తున్నాను. ఇకైతే మేము ఎక్కేస్తున్నాము. ఫ్లైట్ దగ్గర నుంచి అయితే చూస్తూ ఉంటే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇక అయితే లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్ గా అయితే సీట్ నెంబర్స్ అయితే చూసుకొని మేము మా సీట్లో అయితే కూర్చున్నాము. పక్కన ఫ్లైట్ అనేది ఆగుంది కదా, దాన్ని అయితే చూస్తున్నాం. ఉగండా ఎయిర్లైన్స్ అంట అది. సో ఇకైతే బస్సెస్ అన్ని వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ ప్యాసింజర్స్ ని దింపేసి ఇక మేము లోపల కూర్చొని మొత్తం బ్యాగ్స్ అనేవి అన్ని మేము తెచ్చుకున్న వాటిల్ని పైనైతే ఎవరి సీట్ కి వాళ్ళకి పైన అయితే ఉంటాయన్నమాట. ఆ బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టేశాము. ఇక చూసారు కదా, సీటింగ్స్ అనేది సేమ్ బస్సెస్ లో ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఇంకైతే మన ముందు ఫ్రంట్ అయితే ఒక టీవీ, అలానే మన ఫోన్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి. ఎక్కగానే మనకి ఇన్స్ట్రక్షన్ అనేవి ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి. ఈజీగా అర్థమవుతుంది. ఇకైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తుంది. ఫస్ట్ టైం జర్నీ అయినప్పుడు నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడైతే. కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సో ఇక చూసారా, టేక్ ఆఫ్ అయితే అయిపోయిందనమాట. ఇక నార్మల్ గానే ఉంటుంది. ఎక్కిన కొద్దిసేపటికైతే ఈవినింగ్ కాబట్టి మేము ఎక్కిన టైం అయితే 4:30కి అలా ఎక్కాము. మాకైతే స్నాక్స్ అయితే ఇచ్చారు. ఒక ఆరెంజ్ జ్యూస్ అలానే శాండ్విచ్ అనమాట. మేమైతే వెజ్ తీసుకున్నాం. నాన్ వెజ్ ఎప్పటి నుంచో ఉంటుందేమో అని చెప్పేసి. సో వెజ్ అయితే పర్లేదు అనిపించింది. అందుకోసం అయితే
నేను కూడా ఒకసారి ట్రై చేశాను. మొత్తం దాంట్లో అయితే కీరా అది వేసున్నారు. సో, పర్లేదు బానే ఉంది. ఆరెంజ్ జ్యూస్ అయితే నేనైతే మాజా టైప్‌లో అలా ఉంటుందేమో అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకున్నాను. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. 1 అవర్ అయితే ఫ్లైట్ జర్నీ ఉంది. సో, చూసారు కదా! ఫ్లైట్ అనేది మబ్బుల్లో ఎంత బావుందో. ఇకైతే 1 అవర్ తర్వాత ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. సో, కిందకి చూస్తే కళ్ళు తిరిగినట్లు అట్లా అనిపిస్తాయన్నమాట. సో, కింద వచ్చేసిందనమాట. రన్‌వేలో వెళ్తుందిప్పుడు. సో, అది దిగినప్పుడైతే కొంచెం సౌండ్ అనేది వస్తుంది. అప్పుడు కొంచెం భయం అనేది అనిపించింది. సో, ఇక ఫైనల్‌గా అయితే మా కెన్యా ఎయిర్‌పోర్ట్ అనేది రీచ్ అయిపోయామన్నమాట. ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోయింది. ఈ కెన్యా ఎయిర్‌పోర్ట్ కూడా పర్లేదు, కొంచెం పెద్దగానే అనిపించింది. సో, ఇకైతే మేము ఫ్లైట్ దిగేసి వెళ్తూ ఉంటే మాకు దారిలోనే ఇట్లా కనిపించాయన్నమాట. మొత్తం బీర్ బాటిల్స్, అలానే చాక్లెట్స్, అలానే ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కొనుక్కోవచ్చు. సో, కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఇక మేమైతే మా నెక్స్ట్ ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ కనుక్కోవడానికని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటే మాకు ఒక మెసేజ్ అనేది వచ్చిందనమాట. మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి. సో, ఏంది అనేది కనుక్కోవడానికైతే మేము రిసెప్షన్ దగ్గరికైతే వెళ్దామని చెప్పేసైతే వెళ్తూ ఉన్నామనమాట. ఫ్లైట్ అయితే నిజంగానే క్యాన్సిల్ అయిందనమాట. సో, అందుకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే ఒక హోటల్ అనేది బుక్ చేశారనమాట క్యాన్సిల్ అయిన ప్యాసింజర్స్ అందరికి. సో, ఆ హోటల్‌కైతే వెళ్ళడానికైతే ఇక్కడ ముందు ట్రాన్స్‌ఫర్ డెస్క్ దగ్గరికైతే వెళ్ళమని చెప్పారు. సో, ఇక్కడికొస్తే కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో, ఫిల్ చేస్తే అక్కడ ఉండడానికి 3 డేస్ వీసా అనేది ఇచ్చారన్నమాట. సో, ఇకైతే మొత్తం ఫిల్ చేసి మేమైతే అక్కడి నుంచైతే ఒక క్యాబ్‌లో అయితే తీసుకెళ్లారు మమ్మల్ని హోటల్ దగ్గరికైతే. మొత్తం ప్రాసెస్ అనేది కొంచెం టైం అయితే పట్టింది. అదంతా ఫిల్ చేసి మేమైతే ఇక హోటల్‌కైతే వచ్చామన్నమాట. సో, ఇదే ఇక్కడ మేముండేది. ఆ రోజు నైట్‌కి ఒక 4 అవర్స్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 కల్లా ఫ్లైట్ ఉందని చెప్పారు. ఈ 4 అవర్స్ అలా ఉండడానికైతే ఒక మంచి హోటల్‌కైతే తీసుకొచ్చారనమాట. ఈ హోటల్ అనేది చాలా పెద్దగా ఉందసలు. నాకైతే చాలా బాగా నచ్చేసిందనమాట. సో, ఇకైతే మొత్తం వాళ్ళైతే అక్కడ మాకు కొన్ని టికెట్స్ లాంటివి అలా ఇచ్చారనమాట. ఇవైతే రిసెప్షన్‌లోకైతే తీసుకొచ్చి రూమ్స్ అనేది వాళ్ళు మాకు అలొకేట్ చేస్తున్నారు. మేమొచ్చిందే 10:30, 11 అయిపోతుంది. ఫుడ్ అయితే తినేసామనమాట. ఫుడ్ తినేసి ఇకైతే రూమ్‌కైతే వచ్చాము. ఒక 4 అవర్సే కదా అని చెప్పేసి ఇక అయితే ఫ్రెష్ అయిపోయి ఇక మార్నింగ్ అయితే లేచి మేమైతే కొంచెం టీ తాగుదాము, హెడేక్‌గా ఉందని చెప్పేసైతే కెటిల్‌లో మొత్తం వాళ్ళైతే ఇచ్చేసారనమాట ఇక్కడే. మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం హీట్ చేసుకున్నాము. కానీ లాస్ట్ అయితే టైం లేదని చెప్పి అందరూ పిలుస్తూ ఉన్నారు. బయట నుంచైతే ఫ్లైట్ టైమ్ అయిపోయింది. ఇక వెళ్ళిపోవాలి, వెకేట్ చేయాలి. కిందకెళ్ళి రూమ్‌కి సంబంధించిన కీస్ అన్నీ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి, ఇంకా టైం ఉంది అని చెప్పి, ఇంకైతే మేము రూమ్ అంతటినైతే వెకేట్ చేసి టీ తాగకుండా అయితే వెళ్ళిపోతూ ఉన్నామనమాట. సరే ఎక్కడ ఫ్లైట్‌లో అయినా తాగొచ్చులే అని చెప్పేసి. ఇంకైతే మొత్తం రూమ్‌ననేది ఖాళీ చేసి మేము కిందకైతే వచ్చేసాము రిసెప్షన్ దగ్గరికి. ఇక్కడైతే మాకు అలొకేట్ చేసిన రూమ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా! అక్కడికైతే కీస్ ఇవ్వడానికైతే వెళ్ళిపోయామనమాట. కీస్ అనేది ఇచ్చేసి ఇక్కడైతే మేము ఒకసారి మళ్ళీ చూస్తూ ఉన్నాననమాట. వీడియో తీస్తున్నాను. నాకైతే హోటల్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా హైగా ఉండుండొచ్చు టికెట్ కంటే ఎక్కువ. సో, ఇకైతే మేము కిందకొచ్చేసరికైతే ఒక వెహికల్ అయితే వెళ్ళిపోయిందంట. ఖాళీ అనేది లేదు వెహికల్‌లో. మా కోసం అయితే ఇంకోసారైతే వస్తదనమాట. ఇకైతే ఎక్కేసి మేము ఫ్లైట్‌కైతే వచ్చేసామనమాట. ప్రాసెస్ అంతా మళ్ళీ చెకింగ్ అంతా అయిపోయి ఫ్లైట్ అయితే ఎక్కామనమాట. ఇప్పుడు కూడా ఫ్లైట్ అనేది డిలే కావడం వల్ల మళ్ళీ రిపేర్ వచ్చిందనమాట ఫ్లైట్ అనేది. సో, అందుకోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ అనేది అరేంజ్ చేసాము. తినేసైతే మీరు వెళ్ళండి అని చెప్పారు. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఫ్రూట్ సలాడ్, అలానే బన్ను, బటరు, ఇదైతే వెజ్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం. మొత్తం అయితే తినేసి ఫ్రూట్ బౌల్ గూడా అయితే తింటున్నాను. ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్‌గా చాలా అంటే చాలా బావుంది. ఫ్లైట్‌లో ఫుడ్ అంతగా బావుండదని అంటారు కదా! కానీ అయితే మనం ట్రై చేయొచ్చు. పర్లేదు, నాకైతే ఫుడ్ బాగా నచ్చిందనమాట. ఫుడ్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఇస్తారనే కానీ మొత్తం చాలా అంటే చాలా బావుంది. మనకైతే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రూట్ బౌల్ అన్నీ ఉంటాయి కాబట్టి. నాకైతే ఫుడ్ అనేది బా నచ్చింది. ఇక బన్ అనేది ఉంది కదా! ఇంకైతే బన్‌ని బటర్‌తో అయితే మిక్స్ చేసుకొని తింటున్నాడనమాట. సో, బావుంటుంది. ట్రై చేయమన్నాడు నన్ను కూడా. నేనైతే ఓన్లీ బన్నే తీసుకొని తిన్నాను. తనైతే బటర్‌నైతే అప్లై చేసుకొని తింటున్నాడు. నేనైతే ఈ బటర్ అనేది ఆడ పెట్టేసాను. నాకైతే నచ్చలేదు.
సో ఇక ఫైనల్గా అయితే మొత్తం అయిపోయాయి. ఇక ఏంటంటే ఫ్రూట్నెస్ అనేది యోగర్ట్ లాంటిది అయితే ఇచ్చారనమాట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అదైతే నాకు టేస్ట్ అయితే అంత నచ్చలేదు. ఈ బటర్ అనేది కూడా నాకు అంత నచ్చలేదు, అందుకని అయితే వాటిని వదిలేసాను నేను. ఇక ఫ్లైట్ అనేది 11:30కి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. 11:30 or 3:30. సో ఇకైతే కిందకి దిగాలంట. మళ్ళీ మేమైతే బ్రేక్ఫాస్ట్ ఫ్లైట్లో తినడం కోసమే వచ్చినట్టుంది హోటల్ నుంచి. ఇకైతే మళ్ళీ దిగేసి మళ్ళీ సేమ్ ట్రాన్స్ఫర్ డెస్క్ దగ్గరికే ఎంక్వైరీకి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్తే మీ ఫ్లైట్ అనేది మళ్ళీ బాగైపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి 11:30కి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇకైతే మొత్తం మళ్ళీ తీసుకొని మళ్ళీ మేము ఫ్లైట్ ఎక్కడానికి అని చెప్పేసి స్పీడ్గా అయితే కిందకైతే వెళ్ళడానికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఫైనల్గా ఫ్లైట్ అయితే వచ్చింది. ఈసారైనా సరే ఫ్లైట్ కదలాలని చెప్పి అనుకుంటూ ఉన్నామన్నమాట. ఈలోపు మనకి లంచ్ టైం అయింది. మళ్ళీ అయితే లంచ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో చూశారు కదా, సేమ్ టు సేమ్ అవే పెట్టారనమాట, అలాంటివే. సో ఇకైతే మధ్యాహ్నం 6 hours జర్నీ అనమాట ఫ్లైట్లోనే. ఇకైతే 6 hours అయిపోయిన తర్వాత నైట్ అయితే ల్యాండ్ అవుతుంది ముంబై ఎయిర్పోర్ట్లో. సో చూసారా, కింద నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, నైట్ టైం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇకైతే ఫైనల్గా మాది సక్సెస్ఫుల్లీగా జర్నీ అనేది చాలా చిరాగ్గా అయినా సరే కంప్లీట్ అయిపోయింది అనమాట. నైట్ వచ్చేసరికి ముంబైలోకి కరెక్ట్గా 8:30 అట్లా అయిపోయింది అనమాట టైం అనేది. ఇంకా ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోయింది, రన్వే మీదకి అయితే వచ్చేసింది అనమాట. మీరు కూడా ఒకసారి చూడండి. ఇదైతే కిందకు వచ్చేటప్పుడు పక్కన సైడ్స్ రెక్కలు అనేవి ఇలా వస్తాయి అనమాట. ఇకైతే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. మేమైతే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసి ఇక్కడైతే లగేజ్ తీసుకోవాలన్నమాట. మేము డొమెస్టిక్కి షిఫ్ట్ అవ్వాలి, ముంబై టు చెన్నై బుక్ చేసుకున్నాం అనమాట. లగేజ్ కోసం చూస్తూ ఉన్నాము. మేము వేసిన లగేజ్ అనేది ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. లోపల ఏంటంటే ఇమిగ్రేషన్ అవన్నిటిని వీడియో తీయనేయట్లేదు, సో అందుకోసం అయితే మేము తీయలేదు సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. ఇకైతే ఫైనల్గా మా లగేజ్ అనేది అయితే వచ్చేసింది. 2 trolleys అనమాట. ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ అయితే వచ్చేసింది, సెకండ్ బ్యాగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, అది కూడా అయితే ఫైనల్గా వచ్చేసింది అనమాట. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 అట్లా అయిపోయిందనమాట. సో మా లగేజ్ అంతటినైతే తీసుకొని మేమైతే ముంబై ఎయిర్పోర్ట్లో అయితే ఒకసారి చూద్దాము అని చెప్పేసి, ఫస్ట్ టైం వచ్చాను కదా నేనైతే చూస్తూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా అంటే నీట్గా క్లీన్గా ఉందన్నమాట. అందరైతే ఒకసారి అక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు. మేము కూడా అయితే కొంచెం సేపు అయితే ఆగి పిక్చర్స్ తీసుకుందామని చూస్తున్నాము. చూసారు కదా, ఐ లవ్ ముంబై అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. అందరు దాని దగ్గర అయితే తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది లైటింగ్స్ తోటి. అందులో నైట్ టైం కాబట్టి ఎయిర్పోర్ట్ అనేది చాలా నచ్చింది నాకైతే. ఇక మేమైతే లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే కొత్తగా వచ్చిన కార్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, న్యూ మోడల్స్ అంట. అవి కూడా అయితే చూసుకుంటూ వస్తున్నాము. మాకు ఫ్లైట్కి ఏంటంటే మార్నింగ్ 5కి ఉందన్నమాట. సో అందుకోసం అయితే ఇంకా చాలా టైం ఉంది, ఒక 5 hours దాకా అయితే టైం ఉందన్నమాట. సో అందుకోసం అయితే మొత్తం చూస్తున్నాము. ఇక్కడైతే బైకులు కూడా ఉన్నాయన్నమాట, న్యూ మోడల్. సో చాలా బాగున్నాయి, అందరు చూస్తూ ఉన్నారు. ఇకైతే ఫ్లైట్ని అయితే మేము ఎక్కేసామన్నమాట. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని చాలా వెయిట్ చేసాము అక్కడ. ఇక ఫైనల్గా ముంబై టు చెన్నై ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. 4 to 6 అనమాట. ఇక చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది. కొంచెం సేపు అయితే మేము పడుకున్నాము. ఇక ఫ్లైట్ దిగేసి ఫైనల్గా అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో మేము లగేజ్ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. మా లగేజ్ కొంచెం లేట్ అయింది రావడానికి, సో చాలా వెయిట్ చేసాము. ఇక ఫైనల్గా ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఊబర్ బుక్ చేసుకున్నాము. చెన్నై టు అగ్రహారం 6000 దాకా అయితే పడింది, కొంచెం తక్కువే అనిపించింది కాస్ట్ అయితే. సో అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.